ఏయ్ నిన్నే గాజులు ఇచ్చేసాను. బాబు బాబు ఏమిటమ్మా ఇది? నీ వల్ల నా కుటుంబం బాగుపడింది. నేను చేసింది కాదు, నీకు తెలియదురా, నీ వల్లే నా కుటుంబం బాగుపడింది. నువ్వు చల్లగా ఉండాలిరా. బామ్మ తీసుకెళ్ళు. నువ్వు చల్లగా ఉండాలిరా. ఒక నిమిషం. మీ పేరేంటి? దళపతి. దుష్టుల శిక్షకు ధీరుల రక్షకు ప్రతినిధి మా పెన్నిధి. సూర్య, ఇది అవసరమంటరా? పోనీ మానేస్తాను. అది కాదురా, దేవరాజు లాంటి మనిషితో నువ్వు చేరటం. అమ్మా, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. నాకు దేవరాజు మీద నమ్మకం ఉంది. అది కాదురా, నిన్ను కన్న తల్లి ఏనాడైనా వచ్చి నా బిడ్డని ఇట్టా పెంచావేంటి అని అడిగితే నేనేం బదులు చెప్పను? ఏమిటి? నన్ను కన్న తల్లి ఊరూరు వెతుక్కుంటూ నిన్ను కనిపెట్టి నీ దగ్గరకొచ్చి నా ముద్దు బిడ్డని ఈ విధంగా పెంచావటే అని అడుగుతుందంటావు కదా? అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకు కావాలంటే ఆ మహాతల్ని ఎప్పుడే పిలవనా? కొంచెం ఉండు. నన్ను కన్న అమ్మా, నువ్వెక్కడున్నావు? ఏంటి ఏమిటి? పాప పేరేంటమ్మా? మీనాక్షి. ఎక్కడ పుట్టింది? ఇక్కడైనా హాస్పిటల్నా? ఆసుపత్రిలో అమ్మా. పుట్టకనే 3 రోజులు ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. పోలియో డ్రాప్స్ వేశారా? వేశారమ్మా. ఓ, 6 మాసాలు దాటాక బిడ్డని ఇక్కడ తీసుకురావాలి, లేదంటే మీరు వెతుక్కుంటూ వస్తాం. ఎందుకు తల్లి పరాయోళ్ళ బిడ్డలంటే మీకు అంత అక్కరా? ఇతరుల బిడ్డల్ని నేను చూసుకుంటే నా బిడ్డని ఎవరైనా చూసుకుంటారనే నమ్మకం. నీ బిడ్డకేంటి తల్లి, బంగారం. వస్తాను తల్లి. సరే. పర్వాలేదు. ఆడపిల్ల, చాలా సంతోషం. ఆడపిల్ల అయితే ఆఖరి రోజుల్లో మన కోసం 4 చుక్కలు కన్నీళ్ళైనా కారుస్తారు. మగ పిల్లలు పట్టించుకోరు. అమ్మ పోలిక, నాన్న పోలిక. ఏం పేరు? మీరే పెట్టాలట. నేనా? అలాగే. సూర్య, పాపలా ఉంది. ఏం పేరు పెడదాం? అంజలి, సుమాంజలి. అవునా? ఇతను సూర్య. నీకేం కావాలన్నా అడుగు, లేదని చెప్పడు.
నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు, సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు. దేవరాజు దగ్గర ఉన్నావుటగా. ఏ? దేవరాజు నా స్నేహితుడు. దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి, అంతే. ఇంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, టాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు. విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో కుక్కను చంపినట్టు చంపాడు. తెలుసు, మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు, అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చాయి, నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్నీ. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు, నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు బెదిరించగలవు. నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు, అంతే. ప్రేమో అభిమానమో కాదు. రా, నా దగ్గరకు వచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవాతో చావడం మేలు. అలా కానీ నమస్కారం. దండాలు బాబు గారు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు గారు. దండాలు బాబు. నమస్కారం అండి. దండాలు బాబు. నేను చూడటానికి కార్లో వచ్చారు. ఏంటిది ఉన్నట్టుండి? నేనేం పుణ్యం చేశాంట్రా నీలాంటి మిత్రుడు దొరకడానికి? ఏం చేసినా కూడా ఈ దేవ సూర్య స్థాయికి ఎదగలేడు. ఏంటి దేవా ఇది? సూర్యానుదలై నేను నిన్ను ఊళ్ళో గొప్పవాణ్ణి చేస్తానని ఎవరైనా అనుంటే నేను వెళ్ళుంటేవాణ్ణి. కానీ నువ్వు ఏంటి దేవా ఇదేదో పెద్ద విషయంలా? కాదు సూర్య, నువ్వు ఈ దేవరాజును మార్చావు, ఒక మనిషిగా మార్చావు. ఇంతవరకు ఈ దేవరాజును చూస్తే అందరికీ భయం, తప్పుకునేవారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత భయపడడం కాదు, మర్యాద ఇస్తున్నారు. నన్ను చూస్తే చెయ్యతి మొక్కుతున్నారు ప్రేమతో. నేను బాగుండాలని మనసారా దీవిస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల. వచ్చే, నాతో వచ్చే. ఇహ ఇక్కడ ఉండకూడదు, నాతో నా ఇంట్లోనే ఉండాలి. రా. దేవా, వద్దు దేవా, ఇక్కడ నాకు చాలా బంధాలున్నాయి. నన్ను కాలువలోంచి తీసి రక్షించారు. నేను ఆకలితో అల్లాడేటప్పుడు అన్నం పెట్టి కాపాడారు. వీళ్ళందరినీ వదిలేసేలా రాగలను? నేను పిలిచిన రావు కదూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు దేవా. నీకింతమంది ఉన్నారు, నాకు నువ్వు ఒక్కడి వేరా ఉన్నావు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్న